హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 17వ వాక్యం ఇలా సెలవిస్తుంది. పగవాని ఎంట కొవ్విన ఎద్దు మాంసం తినుట కంటే ప్రేమ గల చోట ఆకుకూరల భోజనము తినుట మేలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకున్నట్లుగైతే పగవాని ఇంట మాంసం తినే కన్నా పగవాడు ఏం చేస్తాడు? తిట్టుకుంటాడు. ఆ పగవాడి ఇంట్లో ప్రేమ ఉండదు. ప్రేమ లేని చోట మాంసం తిన్నా ఏమి తిన్నా కానీ అది ఒంటికి పట్టదు, మనకు ఉపయోగం ఉండదు. వాళ్ళు తిట్టుకుంటా ఉంటారు, ఇక మనల్ని ఎప్పుడు వెళ్ళిపోదామా అని చూస్తూ ఉంటారు అనమాట. అయితే ప్రేమ కలిగిన చోట, అలాంటి చోట ప్రేమ ఉండదు. ప్రేమ లేని చోట ఎంత తిన్నా కానీ వేస్టే. కానీ ప్రేమ కలిగిన చోట కొంచెం అన్నం తిన్నా చాలు. ఎందుకంటే ప్రేమ ఉంటుంది అక్కడ. మనం ప్రేమ కలిగిన చోట ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అయితే పగవాని ఎంట వెళ్ళటం కానీ, పగవాని ఇంట కూర్చుంటాం కానీ అది అంత మన జీవితానికి ఉపయోగకరంగా ఉండదు. ఎందుకంటే పగవాడు ఎప్పటికైనా ప్రమాదమే. కాబట్టి ప్రేమ కలిగిన చోట, అది ఏ ప్రాంతమైనా ఎక్కడైనా కానీ ప్రేమతో ఒక పిడిగడు అన్నం తింటాం మేలు. అది దొండకాయలో బెండకాయలో ఏదైనా కానీ దేంతోనైనా తినుకుంటాం మేలు అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి ప్రేమ గల చోట అంటే యేసయ్య ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఈ యేసయ్య ప్రేమ ఎవరిలో అయితే ఉంటుందో వారి దగ్గరకు వెళ్ళి మనం కొంచెం పిడుగుడు అన్నం శాకాహారంతో తినటం మేలు. కాబట్టి యేసయ్యని ప్రేమించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో, అది ఒక సహవాసమే కానీ ఏదైనా కానీ అక్కడ ఉండి మనం భోజనం చేయటం అనేది మనకెంతో మేలు. ఇక మిగతా విషయాలంటే అదంత అవసరం లేదు. ప్రేమ, ఐక్యత, శాంతి, సమాధానం ఎక్కడైతే ఏ ప్రజల్లో అయితే ఉంటుందో, ఏ మనుషుల్లో అయితే ఉంటుందో అక్కడ ఉండి మనం ఏదైనా తినవచ్చు, మంచినీళ్ళైనా తాగవచ్చు. ప్రేమగా ఇస్తే తిట్టుకొనిచ్చి లేకపోతే అవమానించి పిలిచి అవమానించి మనల్ని మాంసం తినమని, అది తినమని, ఇది తినమని ప్రేమ లేని చోట ఎన్ని పెట్టినా